బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గల వివిధ పాఠశాలల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణ నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక 3 రోడ్ల కూడల్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి పద్మజ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటర్గా నమోదు కావాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక బలమైన ఆయుధం అన్నారు. నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, ఎంఈఓ లక్ష్మణరావు, DT అప్పారావు, RI వీరయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలానే మనకి 100 కోట్ల వరకు ఇంచుమించు ఓటర్ హక్కు ఓట్లు అనేది నమోదు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో 99.10 లక్షల మంది ఇప్పటి వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. ఆ సంఖ్యను ఇంకా పెంచడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా దశలుగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఉత్సాహపరిచినటువంటి వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. సరైన నిర్ణయం తీసుకోవాలని, రాబోయే భావితరాలకు కూడా ఇది చాలా అవసరమని, ఒక ఓటు వినియోగం, ఒక ఓటు ఒక రోజు చేస్తామంటే అది 5 సంవత్సరాల భవిష్యత్తు కాబట్టి దాన్ని ఓటు కొనకూడదు, అమ్మకూడదు అనే ఒక నినాదంతో ప్రభుత్వంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమాన్ని అందరూ కూడా పిల్లలు, పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా జయప్రదం చేయాలని